పెంపుడు కుక్కలు వ్యాధుల బారిన పడకుండా యజమానులు కాపాడుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని సంతపేటలో పశువుల ఆసుపత్రిలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. సురేంద్ర గారు సురేంద్ర గారు అది కాదమ్మా కొంచెం వెనకమ్మా. కుక్కల నుండి మనుషులకు, మనుషుల నుంచి కుక్కలకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున ప్రతి ఏడాది జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటూ పెంపుడు కుక్కలకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేయటం జరుగుతుందని దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఇది ఒక మంచి కార్యక్రమని, ఎక్కడైనా పెంపుడు కుక్కలు ఇంటి యజమానుల వద్ద వెళ్ళినప్పుడు అనుకోని విధంగా కరిస్తే ప్రమాదం లేకుండా ఉండేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని, యజమానులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రవికుమార్, డాక్టర్ సురేంద్ర, జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్, మాజీ కౌన్సిలర్ తోటకూర వెంకట్రావు, బండారు మదన్, 14వ డివిజన్ టీడీపీ నాయకులు బెదవాడ ఆంజనేయులు, ఉంగరాల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నిండు చూలాలతో ఉన్న కుక్కకు శ్రీమంత కార్యక్రమం జరిపించారు. కుక్కలకి ఎవరైతే మనం ప్రేమగా పెంచుకుంటామో అవన్నీ కూడా ఏదో ఒక డిజీజ్ రావటం వల్ల ఏదైనా ఇబ్బందులు రాకుండా ఈరోజు మనం వ్యాక్సినేషన్ ఏ విధంగా అయితే మన మనుషులకు ఇచ్చుకుంటున్నామో అదేవిధంగా మూగజీవులకు కూడా మనందరం కూడా ఇచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికే ఈరోజు అందరికి కూడా వ్యాక్సినేషన్ అందరూ కూడా చేయటం జరుగుతూ ఉంది. మనకి జిల్లా మొత్తం మీద జరుగుతూ ఉంది. మన ఒంగోలులో కూడా ఎవరైతే పెంపుడు కుక్కలు ఉన్నాయో ఇవన్నిటికి కూడా వ్యాక్సినేషన్ చేసుకొని అది ఎవరినైనా కూడా కలిసినా ఏదైనా ఇబ్బందులు రాకుండా, మనుషులకు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. దానికోసమే ఇంత యానిమల్ హస్బెండరీ మన జేడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. కాబట్టి ఏదైనా కూడా మూగజీవులను కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజే ఇందాక చాలా సంతోషం, పోలీసు డాగ్ అయితే 11 ఇయర్స్ దాన్ని కంప్లీట్ అయిపోయి రిటైర్డ్ స్టేజ్ ఉంది. దాన్ని కూడా ఈరోజు వ్యాక్సినేషన్ ఇచ్చాం. ఆ వ్యాక్సినేషన్ ద్వారా ఈరోజు దానికి సన్మానం కూడా మన జేడీ గారు వీళ్ళందరూ కూడా సన్మానం చేయటం, అలాంటి ఒక మంచి కార్యక్రమంలో కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేరెంట్ ఎవరైతే దాని ఇంట్లో పిల్లల మాదిరి మనం ఈ జీవులని మగజీవులను పెంచుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా వ్యాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేదే మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మన జేడీ గారికి కానీ అదేవిధంగా డీడీ గారికి, దీనికి మా రవికుమార్ గారు యూనియన్ బ్యాంక్ కూడా దీన్ని స్పాన్సర్ చేయడం చాలా సంతోషం. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. జూనోసిస్ డేని లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త 1885లో ఒక కుక్క కరిచినటువంటి ఒక బాలుడికి ఈ ర్యాబీస్ వ్యాక్సిన్ వేసి అతని ప్రాణాలని రక్షించినందుకు గాను ప్రతి సంవత్సరము జూలై 6న వరల్డ్ జూనోసిస్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. ఈ విధంగా ఈ సెలబ్రేషన్లో ఈ వీపీసీ మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్కి 35,320 డోసెస్ ఆఫ్ ర్యాబీస్ వ్యాక్సిన్స్ వచ్చాయండి. ఇవి ఇక్కడే కాకోకుండా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్స్, ఆర్ఎల్ యూనిట్ అవ్వచ్చు, వెటనరీ డిస్పెన్సరీ అవ్వచ్చు, వెటనరీ హాస్పిటల్స్ అవ్వచ్చు, అన్నిటికీ మేము సప్లై చేయడం జరిగిందండి. ఇవన్నిటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాగ్ ఓనర్స్ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని వాటి యొక్క పెట్ డాగ్స్ అన్నిటికీ కూడా వ్యాక్సిన్ చేయించుకోండి. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఇవాళ ఒక్కరోజు అయితే కొంతమందికి కుదరకపోవచ్చని నేను ఇన్స్ట్రక్షన్స్ మన ప్రకాశం జిల్లా ప్రత్యేకంగా వీక్ డేస్ అంటే ఈ సాటర్డే నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు ఉచితంగా ర్యాబీస్ వ్యాక్సిన్ వేస్తారండి. కాబట్టి డాగ్ ఓనర్స్ అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క పెంపుడు కుక్కలు ర్యాబీస్ బారిన పడుకోకుండా, వ్యాధి బారిన పడుకోకుండా